హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో 6,534 టీచర్ పోస్టులు, రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలక అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తగ్గించేందుకు 6,534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పోస్టులను సాధారణంగా విద్యా వాలంటీర్ పోస్టులుగా పిలుస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. విద్యార్హతలు అకాడమిక్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 6,534 పోస్టులు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ SGT 3,597 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2,937 పోస్టులు, మొత్తం 6,534 పోస్టులు. SGT పోస్టులకు అర్హత ఏమి ఉండాలి? సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ల D.Ed కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత టీచింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి BEd పూర్తి చేసి ఉండాలి. టెట్ లేదా DSCలో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం ఉంటుంది. వేతనం ఎంత ఉంటుంది? ఎంపికైన అభ్యర్థులకు నెలవారీగా గౌరవ వేతనం చెల్లిస్తారు. SGTలకు 10,000 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్లకు 12,500 రూపాయలు. రాత పరీక్ష ఉండదు. ఈ నియామకాలకు ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతలు అకాడమిక్ మెరిట్ ఆధారంగా అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. అందువల్ల ఇప్పటికే టెట్, DSC వంటి అర్హతలు సాధించిన అభ్యర్థులకు ఈ అవకాశం ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా దరఖాస్తు చేయాలి? దరఖాస్తు ప్రక్రియను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ పరిధిలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వాటిని సంబంధిత ఉన్నతాధికారుల కార్యాలయాలకు పంపిస్తారు. అనంతరం అర్హతలు మెరిట్ ఆధారంగా దరఖాస్తును పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 21. DO కార్యాలయానికి దరఖాస్తుల పంపకం ఆగస్టు 22. దరఖాస్తుల పరిశీలన ఆమోదం ఆగస్టు 23 నుంచి 28. తుది మెరిట్ జాబితా ఆగస్టు 29న రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు ఆగస్టు 30, 31 ఇస్తారు. విధుల్లో చేరే తేదీ సెప్టెంబర్ 1. ఎంతకాలం పనిచేయాలి? ఈ నియామకం 2026-27 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. ఎంపికైన విద్యా వాలంటీర్లు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వ పాఠశాలలో సేవలు అందించాల్సి ఉంటుంది. అంటే మొత్తం విద్యా సంవత్సరంలో నిర్దిష్ట కాలానికి మాత్రమే ఈ నియామకం ఉంటుంది. హలో ఫ్రెండ్స్.